నెక్స్ట్ మనం స్టీల్ పాత్రలో పెట్టాను, అది కూడా పాలు పెట్టాను. సో ఇందు మీద ఇది ఒకటి వంట ఒకటే కాదు, చేపలు కాల్చుకోవచ్చు, చికెను కబాబులు కాల్చుకోవచ్చు, దుంపలు కాల్చుకోవచ్చు, మొక్కజొన్న పొత్తులు కాల్చుకోవచ్చు, ఇలాంటివి ఏవైనా చేయొచ్చు అన్నమాట. అన్నింటికీ పనికొస్తుంది, గ్యాస్తో పనే లేదు. ఒక మరుగుతుంది, అది గ్యాస్తో పనే లేదు. ఇప్పటి వరకు మనం వంట చేసిన మట్టి పాత్ర ఇది. ఇప్పుడు ఇది మనం పాలకి పెట్టాం అన్నమాట. గుడ్ మార్నింగ్ డాడీస్. మనం ఏదైతే స్టవ్ చెప్పామో ఆ స్టవ్ ఇది. స్టీల్ సామాన్ల మీద కూడా వంట అవుద్ది, సిల్వర్ సామాన్ల మీద కూడా వంట అవుతుంది, కంచు ఇత్తడి రాగి ఏదైనా వంట అవుతుంది. కానీ మట్టి కుండలో కూడా వంట అవుద్ది, మట్టి పాత్ర కూడా. ఇగో చూసారా, కొద్ది నీళ్ళు వేసి అందులో బియ్యం వేసాను, అంటే మనకు కనిపించడం కోసం. ఇదిగో ఈ కింద ఉన్నదంతా ఆ వేడి. ఇది మన పాత స్టవ్ ఇవి. ఇప్పుడు మన స్టవ్ ఇది. ఇందులో సింగిల్ బర్నర్ తీసుకొస్తున్నాను, అలాగే డబల్ బర్నర్ తీసుకొస్తున్నాను, ట్రిపుల్ బర్నర్ తీసుకొస్తున్నాను, 4 బర్నర్స్ కూడా ఉంటాయి, అంటే కమర్షియల్గా వగేరా. కాబట్టి ఇవన్నీ వంట చేసుకోవచ్చు మనం. ఒక నెల మొత్తం 100 రూపాయలతో వంట అయిపోతుంది, 100 రూపీస్తో. కరెంటు ఉన్నా పని చేస్తుంది, కరెంటు పోయినా పని చేస్తుంది. కరెంటు ఉంటే కరెంటు పెట్టుకుంటాం, కరెంటు పోతే అలా కూడా పనిచేస్తుంది. అలా నేను తయారు చేసేది. ఈ వంట చేయడమే కాక చేసిన వంటను భోజనం చేసేటప్పుడు ఫ్యాన్లు లైట్లు కూడా వెలుగుతాయి, వంట కూడా జరుగుతుంది. ఇందులో ఆప్షన్స్ ఉంటాయి. సిమ్లో పెట్టుకోవచ్చు, కొంచెం వేడి పెట్టుకోవచ్చు, అంటే కూరకి, లేదంటే మనం ఏదైనా ఫ్రై చేసినప్పుడు, తాలింపులు పెట్టినప్పుడు వాటికి ఎంత అవసరం ఉందో అంతా పెట్టుకోవచ్చు. కాబట్టి మన స్టవ్ నెక్స్ట్ రాబోతున్నాయి. ఇది నేను చేసే వర్షన్కి వచ్చేసరికి ఇంకా గొప్పగా తయారైపోతుంది. మన ప్రొడక్షన్లోకి వచ్చేసరికి మనం ఏదైనా క్యాంప్ వెళ్ళినా ఎక్కడైనా సరే కారులో పట్టిపోయి అక్కడ వంట చేసుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్స్ అవుతున్నాయంటే మీ బండికి కనెక్ట్ చేసుకొని వంట చేసుకోవచ్చు, గ్యాస్ అవసరం లేదు. మీ కారుకి కనెక్ట్ చేసుకొని, మీకు ఆటోకి కనెక్ట్ చేసుకొని వంట చేసుకోవచ్చు. సో ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అవి చూడండి, అందులో బియ్యం వేసాను, చక్కగా మరుగుతున్నాయి. అదిగో